మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు. మూడవ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అలాగే షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది. వెరసి 3-4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అష్టమ కుజుడు కానీ లేదా ఈ రాశి వారికి పంచమ రవి కానీ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇక్కడ రాహు కూడా అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ప్రధానంగా ఇన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నా ప్రతికూలించేటువంటి గ్రహం కొంచెం బలంగా ఉన్నది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. కార్యహానిర్ మనస్తాప అన్నాడు. అంటే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశ అన్నాడు. ఇక్కడ కుజుడికి ఒక్కడికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఉన్న స్థానాన్ని కదపగలిగేటువంటి శక్తి. ఇది నాది, దీని నుండి ఎవడో మార్చలేడు, లేదా నా మాటే శాసనం, ఏవో ఒకటి అనుకుంటూ ఉంటాం. ఆ స్థానాన్ని కదపగలిగేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది. అష్టమంలో కుజుడు వచ్చినప్పుడు స్థాన చలనము లేదా మనం ఉన్నటువంటి స్థానాన్ని మారగలిగేటువంటి శక్తి. ఇక్కడ స్థానము అంటే ఉద్యోగం అయి ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక స్థలం అయి ఉండొచ్చు, నివాసం అయి ఉండొచ్చు, ఏదైనా ఉండే ప్రాంతం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది. అలాగే కుజుడికి ఇంకో శక్తి ఉంటుంది, రుణచ్ఛేద, రుణాలను తీర్చగలిగేటువంటి శక్తి ఉంటుంది. పలానా రుణం, పలానా అప్పుల బాధ, దాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం కుజుడు. ఇలా మంచి చేస్తాడు, చెడు చేస్తాడు ఆయన. ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టవలసింది ప్రయాణించేటప్పుడు. కుజకేతువులు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్రభ్రమణానికి కారణమవుతారు. వెళ్ళే బండికి ఇలా నడుపుతూ రెండు చేతులు వదిలేసి కూడా మనం తోలగలం, లేదా 2 కాళ్ళు పైకెట్టి తోలగలం అనే చిత్రభ్రమణానికి ఆ గ్రహస్థితి కారణమవుతుంది. మామూలుగా నడిపితే బాగానే వెళ్ళిపోయేవాడే. ఎప్పుడైతే ఈ 2 చేతులు వదిలేసి తోలదామన్న ఆలోచన వస్తుందో పడతాడు. స్వయంకృతము, చిత్రభ్రమణము, బుద్ధి వక్రగతి పట్టడము, వెళ్ళే రూట్లో వెళ్తే మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఇలాగే వెళ్తున్నాం కదా, ఈసారి ఇలా వెళ్దాం, ఇలా వెళితే బాగోదని ఎవడో చెప్పినా కూడా మనం ఇలా వెళ్ళి చూద్దాం, అక్కడ పడతాడు. ఇక్కడ ఎప్పుడూ ప్రయాణం చేసేటువంటి దాన్ని మార్చుకోకూడదు. ప్రయాణం అంటే మామూలు ఈ ప్రయాణం కాదు, జీవిత ప్రయాణంలో కూడా విచిత్రమైన పనులు చేయకూడదు. ఎప్పుడు ఏం చేసామో అదే చేయాలి. ఎప్పుడు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలి. అదే సినిమాలో చెప్పినట్టు నేను ఈ పని చేస్తే నాకు ఈ పనే వచ్చు కాబట్టి ఇదే చేయాలి. అంతేగాని ప్రతి దాంట్లోనూ మనం వేలు పెట్టకూడదు అనిపిస్తుంది. కొత్తగా ఏదైనా చేయాలని అనిపిస్తుంది, అలా కొత్తగా ఏం చేయకూడదని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ స్వయంకృతాలే ఉన్నాయి, సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పిదాలే ఉన్నాయి. ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆలోచన ఏదొచ్చినా కట్ చేయాలి.